ఎక్కడమ్మ రాజకుమారి గారు? తొలిచి ఒంగోలేనా? ఒంగోలు. మరి జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం బాగుందంటే ఏం చెప్తారమ్మా? ఏమో అన్ని బాగానే చేస్తున్నాడు. ఏ గత ప్రభుత్వం జగనన్న అన్ని బాగానే చేస్తున్నాడు. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు అన్నాడు, ఇళ్ల స్థలాలు. ఇల్లు లేని పేదలందరికి ఇళ్ల స్థలాలు. స్థలం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అంటున్నారు. ఏం కాదు, చెండు స్థలం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి ఇస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. అబ్బాయి అన్ని చాలా ప్రభుత్వంలో చూసాం. ఇదే చివరి అవకాశం చూడండి, నేను గ్యారంటీ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అబ్బాయి అవన్నీ వేస్ట్. ముందు 10 సంవత్సరాలను చూసాం, అయిపోయింది. జగన్ అన్ని బాగా ఇస్తున్నాడు. అన్ని పథకాలు ఓడించడానికి షర్మిల కూడా పక్కన చేరారు కదా. ఏ ఊరు వచ్చినా సరే జనం అందరూ జగన్ అన్న పక్కన. షర్మిల వైపే ఉన్నారు. షర్మిల ఏం లేదు, అందరం జగన్ అన్న దగ్గరే ఉన్నాం. జగన్ అన్న వైపే. జై జగన్. జగన్ వాసు గారి పరిస్థితి వాసన్న కూడా బాగానే చేస్తున్నాడు. వాసన్నే జగన్. జగన్ అన్న వాసన్న ఇద్దరు గెలుస్తారు. జగన్ అన్న అన్ని పనులు బాగానే చేస్తున్నాడు. గెలుస్తాడా మరి జగన్? గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఏం చెప్తారమ్మా? అన్ని బాగానే చేస్తున్నాడు. ఏం చేశాడంటే అమ్మఒడి వేసాడు, రుణమాఫీ వేసాడు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న వాళ్ళ బలం కలిసి పోటీ చేసినా వచ్చేది జగన్ అన్నే. షర్మిల కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరు వచ్చినా సరే జగన్ అన్నే. ఎందుకు జగన్ అన్న పైన అభిమానం? అభిమానమే.